సీఎం జగన్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు పోరుబాట పట్టనున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహిస్తామని ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. ఫిబ్రవరి 2న ఉదయం 8 గంటలకు పాలకొల్లు మండలంలోని శివదేవుని చిక్కాల గ్రామంలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. యలమంచిలి, పోడూరు తదితర మండలాల్లో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని రామానాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ రైతుల పక్షాన, ఆ దగాపడ్డ రైతుల పక్షాన, ఆ మోసపోయినటువంటి రైతుల పక్షాన ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రైతు పోరుబాట పాదయాత్ర ప్రారంభించి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆ రైతుకు అండగా రేపు పాదయాత్ర ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా రేపు జరిగేటువంటి అసెంబ్లీలో కూడా ఆ రైతుల పక్షాన వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని అసెంబ్లీ పక్షాన కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఆ రైతులను కనుక ఆదుకోకపోతే, ఆ జరిగినటువంటి నష్టాన్ని పోడ్చకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేది తెలుగుదేశం, జనసేన ప్రభుత్వమే. కాబట్టి ఆ జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఆ రైతులందరికీ కూడా న్యాయం చేస్తాం అనేటువంటి ఒక భరోసా, ఒక భద్రత, ఒక ధైర్యం ఆ రైతులకి అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రైతు పోరుబాట పాదయాత్రను రేపు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 3వ తేదీ, 4వ తేదీ వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లో కూడా నిర్వహిస్తున్నామని చెప్పి